యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఒక చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. కీర్తనల గ్రంథంలో 32వ కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతున్నాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రియులరా, ఈ వాక్య భాగంలో ఒక చక్కటి సందేశం. అదేంటంటే మన అతిక్రమములకు పరిహారం నొందడం. అతిక్రమములు అనేవి దేవుని దృష్టికి చాలా హేయమైనవి. అందుచేత ఈ అతిక్రమముల నిమిత్తమై మనం పరిహారం నొందాలట, ప్రాయశ్చిత్తం పొందుకోవాలట. ఆ అతిక్రమములలో నుంచి మనం విడుదల పొందాలి, తద్వారా మనం ధన్యులుగా నడిపించబడాలి అనేది ఈ వాక్యంలో మనం గ్రహిస్తూ ఉన్నాం. అతిక్రమము అనేది మనకు కంటికి కానరాకుండానే సులువుగా మనల్ని త్రోవ తప్పించేది. ఆజ్ఞ అతిక్రమించడం అంటే మనం బాగానే ఉన్నాము, బైబిల్ చదువుతూనే ఉన్నాము, ప్రార్థన చేస్తూనే ఉన్నాము, మందిరానికి వెళుతూనే ఉన్నాము అన్నట్లుగా మనకు ఒక ముసుగు వేయబడిన అనుభవం ఉంటుంది. అందులో మనకు తెలియకుండానే ఈ అతిక్రమము అనేది మనలో జొరబడి దేవునికి మనకు మధ్య ఒక ఎడబాటును కలిగించే ఒక ఘోరమైన అనుభూతి అతిక్రమము అనేది. చాలా సందర్భాల్లో ఇది తప్ప, ఇది కూడా తప్ప అన్నట్లుగా ఉంటుంది.
అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదువుతాము, ఒకని మార్గము వాని దృష్టికి, దేవుని దృష్టికి కాదు, లేక హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పే వాళ్ళ దృష్టికి కాదు, వాళ్ళ దృష్టికి అతని మార్గం యథార్థంగా కనిపిస్తుంది, కానీ అది తుదకు మరణానికి దారి తీస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది, మరణమునకు దారి తీసేటంత భయానకమైన పరిస్థితి ఈ అతిక్రమము అనేది. కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, వివేకం కలిగి ఉండాలి, జాగరూకులమై ఎప్పటికప్పుడు ఈ అతిక్రమము అనేది మనలో చోటు చేసుకోకుండా, మనలో పొడచొప్పకుండా మనం జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. ఎందుకంటే శాంతం సర్వశక్తి కలిగిన దేవునికి మనకును మధ్య ఎడబాటును కలిగించేటంత ఘోరమైనది అనేది మనం గుర్తించి ఈ అతిక్రమములలో నుంచి మన పరిహారము నొంది విడిపించబడిన వారం కావాలి, ధన్యులం అవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మీరు పరిశుద్ధ గ్రంథంలో 28వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వాక్యంలో గమనించినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. అది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఈ అతిక్రమము అనేది మనలో ఉంటే మనం ఏమి చేసినా వర్ధిల్లమంటండి. ఇది బాధాకరమైన విషయం కాదా? ఏది చేసినా అంటే మనం తలంచినా, మనం పరుగులు తీసినా, రాత్రింబవళ్ళు రెక్కల ముక్కలు చేసినా, ఇంకా ఒక్క మాట చెప్పాలంటే అది వ్యక్తిగతంగానైనా, కుటుంబ పరంగానైనా, ఉద్యోగ పరంగానైనా, వ్యవసాయ పరంగానైనా, సేవానుభవంలోనైనా, ఏ విషయంలోనైనా ఈ అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు తన వలన కలిగిన ఏ పొరపాటైనా, తన వలన కలిగిన ఏ ఆయాసకరమైనదైనా, తన వలన కలిగిన దేవునికి విరోధమైనది ఏదైనప్పటికీ దానిని గుర్తించి ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం కలుగుతుందేమో. కానీ ఇది తప్పంటే ఎట్లాగండి, ఇలా చేస్తే కూడా తప్పు అయితే ఎలాగ బ్రతుకుతారండి, మరి వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని సమర్థించుకునే సాహస కార్యం ఉంది కదా, అది బహుభయంకరమైనది. తన తప్పును గుర్తించి, ప్రియులరా, మన పితరుల యొక్క జీవిత చరిత్రలో కూడా మనం గమనించినప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు పితరులలో కొందరు వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందినటువంటి భక్తుల్ని మనం చూస్తామండి. అలా కాకుండా దాచుకొని ఏమో పెద్ద పాపమేమి కాదు కదా అనుకుంటూ సాగి వెళ్ళిన వాళ్ళ బ్రతుకులలో కలిగిన అనర్థాలు కూడా హృదయాన్ని చెలింపచేసేవి. దావీదు దేవుని ఎదుట ఆయన శిరస్సు వంచాడు. నాతాను ప్రవక్త వచ్చి అతను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు వెంటనే శిరస్సు వంచి ఒప్పుకున్నాడు, ఆ అతిక్రమాన్ని విడిచిపెట్టాడు, క్షమభిక్షను వేడి కనికరాన్ని పొందుకున్నాడు. అదే సౌలు చూడండి, తను చేసింది తప్పని తెలుసు, అది దేవునికి విరోధమైనదని తెలుసు, పైపెచ్చు ప్రవక్త వచ్చి హెచ్చరిస్తున్నాడు, ఏమాత్రం కూడా లోబడలేదు, అంగీకరించలేదు, శిరస్సు వంచలేదు, ఎదిరించి దానిని కప్పిపెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కృపను పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. ప్రియులరా, తనకు తాను క్షేమము లేని క్షేమకరమైన అనుభవాలలో అతని బ్రతుకు ముందుకి కొనసాగవలసిన దుస్థితి కలిగింది. చూడండి, ఒక చిన్న అతిక్రమము కలిగినప్పుడు మనం వెంటనే ఒప్పుకుంటే, ప్రభు సన్నిధిలో విడిచిపెడితే, మీరు వాక్యంలో మరొక మాట కూడా చదువుతారండి. 103వ కీర్తన 12వ చరణం చదువుతున్నాను. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూడండి, మనం గనక ఒప్పుకొని విడిచిపెడితే పడమటికి తూర్పు, తూర్పుకు పడమర ఎంత దూరమో అంతగా ఆయన మన అతిక్రమములను దూరం చేసేస్తాడంట. ఆ అతిక్రమాలను పడవేస్తాడు, ఇంకెన్నిటికీ ఆయన వాటిని జ్ఞాపకం చేసుకొనడం అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గుర్తిస్తాం. మనుషుల్లాగా గుండెల్లో పెట్టుకుని మాటి మాటికి వాటిని జ్ఞాపకం చేయడం, లేకపోతే నీ అతిక్రమాన్ని బట్టి ఆయన నిన్ను మొత్తడం, అణగద్రొక్కడం, ఇలాంటి అనుభవాలు ఆయన దగ్గర ఉండవండి. ఎప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరం మన మీదకి వస్తుంది, దేవుని కటాక్షం మనల్ని ఆవరిస్తుంది.
ఆయన కృప మన మీద నిలుస్తుంది. ఆ దేవుని కనికరము చేత మనం పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుని ఎదుట నిలిచే యోగ్యత మనకు కలుగుతుంది అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గుర్తిస్తాం. అందుకే కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన మొదటి చరణంలో మనం చదువుతామండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఆ ఆక్రందన, ఆ ప్రార్థన చూడండి. నేను వాళ్ళకంటే నీతిమంతుడిని, వీళ్ళకంటే నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, అనింద్యుడను, ఏ నేరారోపణ నన్ను చేయలేరు, లేకపోతే నేను ఇంత పవిత్రుడిని అంత పరిశుద్ధుడిని కాదు. దేవా, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో, కరుణ చూపు, కృప చూపు, నా అతిక్రమములను తుడిచివేయమని దైవజనుడు చేసిన ప్రార్థన. ప్రియులారా, మరి దావీదు దేవునికి హృదయానుసారుడు కదా. మరి అంతటి వ్యక్తి ఎంతగా ఉప్పొంగిపోవాలి. నేను దేవుని హృదయానుసారుణ్ణి, నేను అంత భక్తుణ్ణి, నేను ఇంత భక్తుణ్ణి అని చెప్పుకోవాలి కదా. ఆయన అలా చెప్పుకోవట్లే. నా అతిక్రమములు, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందు ఉంటే, ఒకవేళ నేను అతిక్రమించి అలాంటి ఆ మార్గంలో నేను వెళుతూ ఉంటే నన్ను క్షమించి కనికరించి నా అతిక్రమాలు తుడిచివేయమని కోరుతున్నాడు. వాక్యం కూడా వ్రాయబడి ఉంది. తుడిచివేయడమే కాదు, తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉంటుందో అంత దూరానికి అతిక్రమములు ఆయన పడవేస్తాడంట. మనల్ని అరింజులుగా మారుస్తాడు. అందుకే అతిక్రమముల నిమిత్తమై పరిహారము నొందినవాడు ధన్యుడు. మరి ఈ ధన్యకరమైన జీవితానికి మనం పాత్రులమేనా, లేక అతిక్రమాన్ని గుండెల్లో దాచుకొని, ఆ అతిక్రమాన్ని హృదయంలో ఉంచుకొని, వాటిని సర్దుబాటు చేసుకుంటూ, ఎవరితోనో మనల్ని పోల్చుకుంటూ, ఏదో సాగిపోతుంది జీవితాన్ని మురిసిపోతూ, ఇలా మనల్ని మనం మోసపరుచుకుంటున్నామా, ధన్యకరమైన జీవితానికి మనల్ని మనం మరి సిద్ధపరుచుకుంటున్నామనేది మనల్ని మనం విమర్శించుకోవలసిన అవసరం ఉందండి. నా ప్రియమైన సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు ఎవరెవరంటే ఆయన పాపాన్ని క్షమించి పాపిని రక్షించేవాడు, అంతేగాని పాపాన్ని సహించేవాడు కాదు, సర్దుబాటు చేసుకునేవాడు కాదు. ఒప్పుకొని ప్రతి వాణిని క్షమించాడు ఆయన. తప్పించుకొని కప్పుకొని దానిని సర్దుబాటు చేసుకుని వారిని ఎవరిని కూడా ఆయన క్షమించినట్లుగా కానీ లేకపోతే వారిని సహించినట్లుగా కానీ లేదండి. కనుక మన అనుభవాలలో కూడా ఈ అతిక్రమాలు మనలో ఏవి పొడచూపకుండానట్లు మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అలాంటి ప్రార్థన అందరం కలిసి మన ప్రభు సన్నిధిలో చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయన, అతిక్రమముల నిమిత్తమై పరిహారము నొందినవాడు ధన్యుడు అని మీ లేఖనాలలో వ్రాసిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తున్నా. ప్రభు, మీకు ఆయాసకరమైనది ఏది మా యందు లేకుండానట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి, మమ్మల్ని మేము క్రమపరచుకోవడానికి సహాయం చేయండి, మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో ఈ దినాన మా హృదయాన్ని తెరచిపరిచి మీ ఎదుట మేము మొరపెట్టుకుంటున్నాం. నాయన, మేము ఎదుట మేము నిర్దోషులముగాను నిష్కళంకులుగా ఉండడానికి సహాయం చేసి పవిత్రమైన మార్గంలో మా చేతిని పట్టుకుని మీరు నడిపించి మహిమ తెచ్చుకున్నామని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించి మీ మహిమ కలిగిన రాకడకు ఆయుత్తపరచమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.